ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 15వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక వ్యక్తితో మీకు ఇలా జరుగుతుంది. అయితే ఏ వ్యక్తితో ఏం జరుగుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, కుంభరాశి వారు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అధికంగా ఉంటాయి. వీరి యొక్క జీవితంలో కూడా సమస్యలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది. దీనికి కారణం వీరి యొక్క జీవితంలో వీరి యొక్క చెడును కోరుకునే వ్యక్తులనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ కూడా అసూయతో, కుళ్ళుతో మిమ్మల్ని చుట్టూ ఉంటారు. ఇక ఓర్వజాలని తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఆ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెడుతుంది. ఈ సమస్యలన్నీ కూడా కారణం వారి యొక్క చెడు దృష్టి, చెడు చూపనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మీ యొక్క చెడు దృష్టి నుండి బయటపడడానికి కుంభరాశి వ్యక్తులు ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథులలో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అలాగే కుంభరాశి వారు మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 15వ తారీఖు శనివారం యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక వ్యక్తి వల్ల మీకు ఇలా జరుగుతుంది. అంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తి వల్ల ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. వారితో సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వారితో ఏమైనా గొడవకు దిగటం, లేదా ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకోవడం లాంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసర వాదనలకు, అనవసర చర్చలకు వెళ్ళే ముందు మీరు జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి. దూరంగా ఉండడమే
చాలా ఉత్తమం. ఒకవేళ ఎవరైనా సరే సహాయం చేయాలనుకుంటే మాత్రం సహాయం చేయండి. కానీ అది మీకు మీ కుటుంబానికి కానీ కీడు చేయకూడదని జాగ్రత్తగా పడటం చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం మీ చెడును కోరుకునే వ్యక్తుల అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం లేని సమస్యల్లో చిక్కుకుంటారు. పోలీసుల వాగ్వాదం జరగడం లేనిపోని ప్రమాదంకి దారి తీస్తుంది. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.